మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ వ్యక్తి మండుతున్నాడా ఆరిపోతున్నాడా గమనిస్తాడు. ఉదయగిరి అని ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో, నెల్లూరు దగ్గర. ఆ ఊరికి కొండ ప్రాంతం, లాస్ట్ ఏరియా అది. ఆ అడవిలు ఉంటాయి. ఆ ఊరికి ఒక 10 కిలోమీటర్లు 7 కిలోమీటర్లో నేను మీటింగ్కి వెళ్ళాను. అక్కడి నుంచి కారులో ఉదయగిరి వెళ్తున్నాం. దట్టమైన చీకటి అరణ్యంలో. టైం 1:30 మధ్యరాత్రి. ఒక అందమైన అమ్మాయి మధ్యలోకి వెళ్ళాం. ఎక్కడికి? అడవిలో మధ్యలోకి వెళ్ళాం. కటిక చీకటి. కారు లైట్కి ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంటే పాస్టర్ గారు అన్నాడు, నా పక్కన కూర్చున్నాడు ఆయన, సార్ ఎవరండి ఆ అమ్మాయి ఇప్పుడు లిఫ్ట్ అడుగుతుంది అంటే నేను అన్నాను, ఎందుకులేండి మనకి వాళ్ళ వెనకాల పిల్లలు ఎవరు ఉంటారు దారి దోపిడి వాళ్ళు కర్రలు తీసుకుని వచ్చి మనల్ని కొట్టారనుకో ఏం చేస్తాం సార్ అని, ఎందుకులే పానీయండి అన్నాను నేను. ఏమలేండి సార్, దేవుడు చూసుకుంటాడులే, ఆయన కొంచెం భక్తి ఎక్కువైంది, దేవుడు చూసుకుంటాడులే అండి, పాప మా ఏ ఆపదలో ఉందో అని. సహజంగా ఆ టైంలో ఏం అడుగుతారండి? నెంబర్ 1 లిఫ్ట్ అడుగుతారు, లేదా ఆకలి అవుతుందయ్యా ఏమనుంటే. ఈ 2 తప్ప ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? స్లోగా బండి ఆపాడు. ఆమె నా పక్కనే నిలబడింది. సార్ మెల్లి కిటికీ తీయండి సార్, మెల్లి కొంచెం తీసాడు. ఆమె ఏమంటుంది తెలుసా ఆ టైంలో? ఏమ్మా ఏం కావాలి నీకన్నా? ఏడుస్తా నటిస్తుంది. అయ్యో సెల్ ఫోన్ పోయిందయ్యా, ఎదుగుతావు రండి అంటుంది. తాతాను వేషాలు వేస్తాడు. పురుషుడు వేషం వేస్తాడు, స్త్రీ వేషం వేస్తాడు.